ఈ బావిలో నీళ్లు బాగుంటాయని అందరూ వచ్చి తాగిపోతుంటారు. ఈ మెట్ల బావిని చూడండి. కొండల మధ్యలో ఎరుపు గోధుమ రంగు గ్రానైట్ రాళ్లతో ఈ దిగుడు బావిని కట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలోని భైరవకొనకు సమీపంలో ఉంది ఈ మెట్ల బావి. క్రీస్తు శకం 1675 ప్రాంతంలో ఈ బావిని తవ్వించినట్టు పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు. అప్పట్లో ఒక సాధువు సూచన మేరకు గండి సోదరులు దీన్ని నిర్మించినట్టు స్థానికులు చెబుతుంటారు. సుమారు 350 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రాయి ఎంత ఎత్తిండ్రు ఆ కఠిన మానవాడు ఎవరు ఒక రాయి ఎత్తుతామని ఒక దిక్కు 5 రోజులు ఉండి చూడు. 5 రోజులు వరుసగా అర్జునుడు భీముడు ఉంటుందా వరుసగా అన్నీ సరే ఆ రాయి మా 13 జిల్లాలో ఈ బావి లేదు. ఈ నీళ్ళు అయితే మాకు ఆగలేదు. ఊళ్ళలో నీళ్ళు మేము ట్యాంకులు బిగిలి తాగలేం, మేము బతకం. ఈ నీళ్ళు అయితే యాపిల్ నీళ్ళు పోయిన పలావుదన్నా వచ్చి మేము ఎక్కడ మా కులంలో గంజిరపల్లె, చంద్రపల్లె, బేసరపేట, కోమరోలు ఏడిపోయినా మధ్యాహ్నం కలుస్తాం ఇంటికి. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మాకు ఈ సంగటి ఈ నీళ్ళు అయితే మేము బతికి. ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతం ఫ్లోరోసిస్ సమస్యతో సతమతమయ్యేది. కరువు కూడా ఉండేది. అలాంటి ప్రాంతంలో మారుమూల అడవుల మధ్యన దిగుడు బావి ఉందంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఈ బావిలో వర్షాకాలంలో 10 అడుగుల లోతున నీళ్లుంటాయి. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని మైలచెర్ల గ్రామస్తులు ఈ మెట్ల బావి నుంచి నీళ్లు తీసుకెళ్తుంటారు. వర్షాలు పడితే నీళ్లు ఉంటాయి, వర్షాలు పడకపోతే నీళ్లు ఉండవు సార్. నీళ్ళకి చాలా ఇబ్బంది. ఇక్కడ ఈ బావిలో ఉన్నంత వరకు నీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ అయిపోతే కొండకి వెళ్ళాలి సార్. చెలవులో ఉంటాయి నీళ్లు. కొండ లోపల 5 కిలోమీటర్లు వెళ్ళాలి.